ఏ రోజైతే దివంగత రాజశేఖర్ రెడ్డి గారు ఏ రోజైతే మరణించారో ఆ రోజు నుండి వైఎస్ జగన్ గారికి ఒకటే ఉండేది, వాళ్ళ తండ్రి చేసిన ఆశయాలు, తర్వాత వెల్ఫేర్ స్కీమ్స్ పీపుల్కి అందియడానికి నేను ముందుకు రావాలి అని చెప్పి ప్రజల పక్షాన నిలబడి రోజుకి 20 గంటలు అవసరం లేకున్నా కానీ ప్రజలతో మమేకమై ప్రజల గురించి మాట్లాడుతూ ప్రజలతో వాళ్ళకున్న కష్ట సుఖాలను తెలుసుకుంటూ ఈరోజు వరకు కంటిన్యూస్గా శ్రమిస్తూ ఉన్నాడు. అది కాకుండా అతను జెండా డిజైన్ చేసే రోజు కూడా అతని మైండ్లో ఎలా ఉందో మీరు ప్రింట్ తీసుకోవచ్చు. అతని ఎజెండా నిర్దేశించినప్పుడు పూర్ పీపుల్కి, యూత్కి, ఆంధ్ర రాష్ట్రానికి నెక్స్ట్ విజన్లో కావాల్సిన ప్రతి ఒక్కటి, దానికి అవసరమైన ఎకానమీని ఎలా చేసుకోవాలి అన్ని ప్రింట్ని అతను అందులో పెట్టి ఎజెండాతో ముందుకు మూవ్ అవుతున్నాడు. అలాంటి డైనమిక్ లీడర్ని మనం లూజ్ కావద్దు. చాలా అరుదుగా దొరుకుతారు మీకు అలాంటి లీడర్లు. సో ఇఫ్ యూ లుక్ ఎట్ మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న 10 కోట్లలో మేబీ యాజ్ ఆన్ టుడే 37 సంవత్సరాల, ఇప్పుడు ఈ రోజుకి చూసుకుంటే నాకే 40 ఇయర్స్ ఉన్నాయి. ఈ రోజు నేను థింక్ చేయలేదు 37 ఇయర్స్లో అతను అంత కష్టపడుతుంటే మన పూర్తి బాధ్యతగా మనం చదువుకున్న వాళ్ళుగా మన నుంచి ప్రజలకి కానీ కార్యకర్తలకు కానీ ఎలాంటి పాజిటివ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇలాంటి లీడర్ కావాలి, నీకు అలాంటి లీడర్ దొరికాడు కాబట్టి ఖచ్చితంగా మీరు అతన్ని గెలిపియండి. ఎందుకంటే నెక్స్ట్ ఎలక్షన్లో అతను ముందుకు రావాలి. అంటే ఇది ఫస్ట్ స్టెప్లో భారీ మెజార్టీతో మిగతా వాళ్ళకి డిపాజిట్లు రాకుండా గెలిపిస్తే చాలా శక్తి వస్తుంది. ఆ శక్తితో ముందుకు పోవడానికి చాలా స్కోప్ ఉంటుంది. సో మేము ఆంధ్ర ప్రజలకి, అందులో కడప జిల్లా వాసులకి, పార్లమెంట్ స్థానానికి జగన్కి, పులివెందుల స్థానానికి విజయమ్మకి ప్లీజ్ ఖచ్చితంగా ఓటేసి భారీ మెజార్టీతో గెలిపేయండి. జై హింద్, వైఎస్ జగన్, జై వైఎస్ఆర్. నన్ను ఇక్కడికి రప్పించిన పెద్దలకు ఎన్ఆర్ఐ జగన్ పార్టీ తరఫున శుభాకాంక్షలు. అయితే ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే పులివెందుల కడప ఎలక్షన్ అనేది ఒక కడప ప్రజలకు సంబంధించిన విషయం కాదు, ఒక పులివెందులకు సంబంధించిన విషయం కాదు. నేను ఇదే సభాముఖంగా మనవి చేసేది ఏంటంటే పులివెందుల కడప ప్రజలకు మీరు వేసే ఒక్కొక్క ఓటు మీ యొక్క కాన్స్టిట్యున్సీకి, మీ యొక్క నేతకు కాదు. మీరు వేసే ఓటు ఒక ఆయుధం లాగా పనిచేయాలి. మీ యొక్క ఓటు అనేది ఒక కడపనే కాదు, ఆంధ్రప్రదేశ్తో పాటుగా భారతదేశం యొక్క చరిత్ర కూడా మారిపోతుంది. సో మీరందరూ కూడా కలిసికట్టుగా వచ్చి మీ యొక్క ఓటును ఒక ఆయుధం లాగా ఉపయోగించుకోండి. ఆ ఆయుధం ఒక్కొక్క కాంగ్రెస్ గుండెల్లో దూకి వాళ్ళందరినీ పేక మెడల్లాగా కూల్చాల్సిన దినం దగ్గర పడ్డది. సో ఈ ఒక ఓటును మీరందరూ సద్వినియోగపరచుకొని జగన్ను అత్యంత భారీ మెజార్టీతో గెలిపించి తెలుగువాడి ఆత్మగౌరవంతో పాటుగా భారతదేశ ఆత్మగౌరవం నిలబెట్టి ఆ ఇటాలియన్ వాళ్ళను, ఈ పనికిరాని కాంగ్రెస్ గబ్బిలాలను ఇంటికి పంపించే రోజు దగ్గరికి మీ చేతిలో ఉందని నేను మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాను. నేత దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ప్రజల అవసరాలను పూర్తిగా అవగాహన చేసుకొని నిరంతరం కృషి చేసి ఎన్నో ప్రజా సంక్షేమ పథకాలను అమలు పరిచాడు. ఇప్పుడు మన వైఎస్ జగన్ గారు ఆ మహానాయకుడి బాటలోనే నడుస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కూడా రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలకు అనుగుణంగా ఆ ఫౌండేషన్ మీదనే నిర్మించడం జరిగింది. అందుకనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజల పార్టీ. ప్రజల పక్షాన నిలిచి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని నిర్మించారు మన కోసమే. కాంగ్రెస్ రాజకీయ నాయకుల విషయానికి వస్తే వీరిగా ప్రజా అవసరాలు అసలు తెలియవు. ఒకవేళ ప్రజా అవసరాలు తెలిసినా అవి పట్టవు. ఒకవేళ ప్రజా అవసరాలు వీళ్ళకి కాబట్టినా సరే హైకమాండ్ దగ్గరికి పోయి తెలియజేసే దమ్ము ధైర్యము వీళ్ళకి లేవు. ఎందుకండి వీళ్ళకి రాజకీయాలు, ఎందుకండి వీళ్ళకి పదవులు? ముఖ్యంగా ఆంధ్ర ప్రజల ఆత్మాభిమానాన్ని అవహేళన చేసి మన రాష్ట్రాభివృద్ధిని నాశనం చేసిన సోనియా గాంధీకి మన తడాక చూయించాలి. తెలుగు ప్రజలతో పెట్టుకుంటే ఎలాంటి అనుభవాలు ఎదురవుతాయి అనేది మొదటిసారిగా రుచి చూడబోతా ఉంది సోనియా గాంధీ కడప ఉప ఎన్నికల ద్వారా.
మనం అది అందుకనే ప్రజలకు మరీ విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి మీ ఓటును వినియోగించుకోండి. దయచేసి మీ అమూల్యమైన ఓటును వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, విజయమ్మ గారులకు వేసి భారీ మెజారిటీతో ఎప్పుడు మన దేశం కానీ రాష్ట్రం కానీ కని విని ఎరుగని రీతిలో వాళ్ళను గెలిపించి సోనియా గాంధీకి బుద్ధి చెప్పాలని మనవి చేస్తున్నాను. కడపలో జరుగుతున్న ఉప ఎన్నికల సందర్భంగా ఉత్తర అమెరికాలోని జగన్ అభిమానుల తరపు నుంచి మాట్లాడుతున్నాం. కడపలోని ఓటర్లారా, దయచేసి మీ ఓటుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులైన శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి, విజయమ్మ గారికి వేసి వారికి ఘన విజయం చేకూరేలాగా మీరు ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నాం. మీరు వేసే ప్రతి ఓటు కాంగ్రెస్ పార్టీ గుండెల్లో పోటులా ఉండాలి. ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ నుంచి 15 మంది మంత్రులు కడప వెళ్లారో అప్పుడే మనం గెలిచాం. ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ నుంచి 40 మంది ఎమ్మెల్యేలు వెళ్ళి అక్కడ కూర్చున్నారో అప్పుడే మనం గెలిచాం. మీరు మీ పవిత్రమైన ఓటుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేసి వాళ్ళని భారీ మెజారిటీతో గెలిపించేట్టు మీరు చేయాలి. శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు యువతరానికి ప్రతీక. అందువలన ఇక్కడ ఉన్న మేము యువకులం అందరం ఆయనకి మద్దతు తెలుపుతున్నాము. మళ్ళీ మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. విజ్ఞప్తి, రాబోయే ఉప ఎన్నికలు మే 8న బరిలో నుంచుంటున్న పార్లమెంట్ తరపున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే పులివెందల ఉప ఎన్నికలకు విజయమ్మ గారికి కడప ప్రజలు వారి యొక్క అమూల్యమైన ఓటుని వినియోగించుకొని అఖండ మెజారిటీతో గెలిపించి తెలుగువాడి ఆత్మగౌరవాన్ని నిలబెట్టాలని, అలాగే స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన అనేక పథకాలు మరలా తిరిగి పొందాలి అంటే మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించవలసిందిగా కడప ప్రజలను వేడుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నార్త్ అమెరికా డెట్రాయిట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ వారందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, కడప జిల్లా ప్రజలకి నా విన్నపం ఒకటే. ప్రతి ఒక్క కాంగ్రెస్ నాయకుడు సోనియా గాంధీ రాజశేఖర రెడ్డిని ఇలా చూసుకునింది, అలా చూసుకునింది, ఇంత బాగా చూసుకునింది అని చెప్పేవాళ్లే కానీ నేను నా పర్సనల్గా వివేకానంద రెడ్డి గారిని 4-5 గంటలు ఇక్కడ నుంచి డెట్రాయిట్ నుంచి షికాగోకు తీసుకెళ్లేటప్పుడు, సార్ మీకు సోనియా గాంధీకి రిలేషన్ ఎలా ఉంది అని అడిగాను. అప్పుడు ఆయన చెప్పిన సమాధానం ఇదే. రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర 2003లో పాదయాత్ర చేసేటప్పుడు 104 డిగ్రీలతో జ్వరముతో బాధపడుతూ ఉంటే సోనియా గాంధీ వైజాగ్ ఎయిర్పోర్ట్లో ఉండి పక్కన పిఏ అడిగాడంట, మేడం రాజశేఖర్ రెడ్డి గారు ఇట్లా పాదయాత్ర చేస్తున్నారు, మీరు ఒకసారి ఫోన్ చేసి మాట్లాడండి అంటే ఆమె ఇదే ఒక మాట చెప్పింది. అది ఆయన పాదయాత్ర ఆయన చేసుకుంటున్నాడు, నేనెందుకు చేయాలా ఫోను అని చెప్పిందంట. ఇదే నాకు వివేకానంద రెడ్డి నోటి మాటన నాకు చెప్పిన మాట ఇది. ఈ మాట చెప్పిన వివేకానంద రెడ్డి గారు ఇప్పుడు ఎలా సోనియా గాంధీతో తిరుగుతున్నారో, ఈ కాంగ్రెస్ నాయకుల్ని ఎలా నమ్మి ఆయన కాంగ్రెస్ లో ఉన్నారో నాకైతే అర్థం కాలేదు. కడప ప్రజలకి నేను ఒక్కటే విన్నపిస్తున్నాను, సోనియా గాంధీ ఎటువంటి ప్రేమ అభిమానం రాజశేఖర రెడ్డి ఫ్యామిలీకి లేదు అనేది క్లియర్ కట్ గా వివేకానంద రెడ్డి గారి మాటలతోనే అర్థమవుతుంది. కాబట్టి ప్రజల్లారా మీరే గమనించండి ఎవరిది నిజం. జగన్మోహన్ రెడ్డిని, విజయమ్మ గారిని అఖండ మెజారిటీతో గెలిపించి సోనియా గాంధీ దిమ్మ తిరిగేట్టుగా మన కడప ప్రజలు మెజారిటీ అత్యధికంగా రాజశేఖర రెడ్డి 4.5 లక్షల మెజారిటీ వస్తే దానికి ఇప్పుడు 5 లక్షల మెజారిటీతో గెలిపియాలని అందరినీ కోరుతున్నాను. నేను కూడా ఒక కడప వాడిని కాబట్టి కడప ప్రజలకి విన్నపిస్తున్నాను. ప్రతిరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని దుమ్మెత్తి పోస్తూ సోనియా గాంధీని పూజిస్తున్న కాంగ్రెస్ నాయకులకు సిగ్గు, లజ్జ, చీము, రక్తము ఉంటే వైఎస్ బొమ్మ తీసేసి సోనియా గాంధీ బొమ్మ పెట్టుకొని ప్రజల్లోకి వెళ్ళాలి. అప్పుడు కానీ
ఇటలీ సోనియా గాంధీకి మన దేశంలో ఎంత సత్తా ఉందో కడప ప్రజలు తెలియజేస్తారు. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారి భిక్ష అయిన ఢిల్లీ, హైదరాబాద్ కుర్చీలు పతనం కావడానికి ఈ ఎలక్షన్లు ఒక నాంది. ఎన్నో దుష్ట శక్తులు ఏకమై జగన్పై పోరాడుతున్న ఈ ఎలక్షన్లో ఈ దుష్ట శక్తులకు గట్టిగా బుద్ధి చెప్పే అవకాశము కడప ప్రజలకు రావడము చాలా సంతోషము. ఎన్ని శక్తులు ఏకమైన జగన్ శక్తి ముందు తోకముడోక తప్పదు. అండ్ అవర్ హార్ట్ బీట్స్ ఫర్ జగన్. జగన్ జిందాబాద్. ఈ రోజే నేను టీవీలో చూశాను, కాంగ్రెస్ వారు తెలుగుదేశం వారు డమ్మీ జగన్ పేరుతోనూ విజయమ్మ గారి పేరుతోనూ నామినేషన్ వేశారని విన్నాను. ఈ నీచ నికృష్ట అంగ రాజకీయ బలాలతో ఈ కాంగ్రెస్ ఇలాంటి నికృష్టమైనటువంటి రాజకీయాలు పాల్పడుతుంటే, ఇంకోటి చెప్పడం ఏమంటే, ఈ బయట జిల్లాల నుంచి వచ్చి కన్నా లక్ష్మీనారాయణ కానివ్వండి, ఉండవల్లి అరుణ్ కుమార్ కానివ్వండి, లేదంటే సోనియా గాంధీ కానివ్వండి, కిరణ్ కుమార్ రెడ్డి కానివ్వండి, ఓఎక్స్ కానివ్వండి, వాళ్ళు వచ్చి మన జిల్లా నాయకుడు ముఖ్యమంత్రి కావాలని చేస్తున్నాడు అంటున్నారు. ఏమిటి తప్పేమిటి? మన జిల్లా వాసుడు ముఖ్యమంత్రి అయితే ఎవరికి ఉపయోగం? అది మనకి. మన జిల్లా వాసుడు ముఖ్యమంత్రి అయితే ఎవరికి? అతను మన జిల్లా వాసులు మనం చూసాం. వైఎస్ రాజశేఖర రెడ్డి ఎలా మన కడప జిల్లాని అభివృద్ధి చేశాడో, అదేవిధంగా జగన్ కూడా ఇంకా ఎక్కువ అభివృద్ధి చేసి మన కడప జిల్లాని ప్రగతి పథాన్ని నడపడానికి మనకు వీలవుతుంది. ఈ ఉప ఎన్నికలు మన జగన్ని, విజయమ్మ గారిని అఖండమైనటువంటి మెజార్టీతో కల్పించి, ఇంకోటి చెప్పడం ఏమంటే, మేము జగన్ గారిని గెలిపించడానికి డెట్రాయిట్ నార్త్ అమెరికా ద్వారా ఒక 100 మంది కడపకు బయలుదేరుతున్నాము ఈ నెక్స్ట్ వీక్. నాయకులు అంటే వాళ్ళు స్వార్థపరులు. సో అటువంటి వారు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ భజన చేయవచ్చు, కానీ మనలాంటి కార్యకర్తలము మనము కూడా వాళ్ళ ట్రాప్ లో పడడానికి వీల్లేదు. అందువల్ల దయచేసి నేను చెప్పడం ఏమిటంటే, ఓ కాంగ్రెస్ కార్యకర్తలారా, మీరందరూ మన జగన్ గారిని, విజయమ్మ గారిని అఖండమైనటువంటి మెజార్టీతో గెలిపించి వైఎస్ఆర్ యొక్క ఆత్మ శాంతి కలుగజేస్తారని ఈ సభాముఖంగా తెలియజేయడమైనది. జై హింద్, జై జగన్. ముందుగా కడప ప్రజలకు, పులివెందుల ప్రజలకు నా హృదయపూర్వక నమస్కారాలు. మీరందరూ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, విజయమ్మకి మీ పవిత్రమైన ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ మేము వి మీట్ టుగెదర్ అండ్ వి విష్ యూ ఆల్ ది బెస్ట్ టు ది జగన్ అండ్ విజయమ్మ. థ్యాంక్ యూ. మా డెట్రాయిట్ వారి తరపున, అమెరికాలో ఉన్న అందరూ ఎన్ఆర్ఐల తరపున ఒకటే మన్నవి, అఖండ మెజారిటీతో ఢిల్లీలో సోనియా గాంధీ దిమ్మ తిరిగేట్టుగా మెజారిటీ తెప్పించాలని, మన తెలుగు వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టాలని కడప ప్రజలకి అందరికీ మనవి చేసుకుంటూ, అలాగే డిఎల్ రవీంద్రారెడ్డిని ఇక నుంచి మన రాష్ట్ర ప్రజలందరూ డిపాజిట్ లూజర్ రవీంద్రారెడ్డి అని పిలిచే విధంగా అఖండంగా జగన్ గారిని, విజయమ్మ గారిని గెలిపించాలని కోరుతున్నాము. వైఎస్ జగన్ జిందాబాద్.